విద్యార్థులు ప్రయోజకులై భావితరం బాగుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రాజమహేంద్రవరంలోని కాతేరు తిరుమల విద్యాసంస్థలో ఇన్స్పిరిట్ 2025 నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ తిరుమల విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నారని అన్నారు. ఈ విద్యాసంస్థ దేశానికి ఎంతో మంది ఇంజనీర్లు, వైద్యులను అందించడమే కాకుండా తల్లిదండ్రుల ఆలోచనలకు తగ్గట్టుగా పిల్లలను ఉన్నత శిఖరాలకు వెళ్లేలా స్ఫూర్తి నింపుతుందని అన్నారు. విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ 2025 పరీక్షల్లో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులైన 667 మంది విద్యార్థులు ఐఐటి, ఎన్ఐఐటి, ట్రిపుల్ఐటి, బిట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడం ఆనందదాయకమని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తాను పుట్టిన గ్రామాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి తిరుమలరావని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలను ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులంతా ఒత్తిడికి దూరంగా చక్కటి వాతావరణంలో చదువుకోవాలని అన్నారు. అనంతరం ఇంజనీరింగ్ సీట్లు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్పర్సన్ శ్రీరేష్మి, అకాడమిక్ డైరెక్టర్ సతీష్ బాబు, ప్రిన్సిపల్ శ్రీహరి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమాజం పట్ల అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే ఈ రకమైనటువంటి పెద్ద ఎత్తున విద్యా సంస్థలు వచ్చాయి, మేము చదువుకునేటువంటి సమయంలో ఈ విధంగా రెసిడెన్షియల్ కళాశాలలు లేవు. ఎక్కడో గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో రవి కళాశాల ఒకటి, విజ్ఞాన కళాశాల ఒకటి. ఆ రోజుల్లో మేము ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో చదువు, గవర్నమెంట్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకున్నాం. ఆ రోజున ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంటే ఎంపీసీ విద్యార్థులు కాబట్టి 65%, 70% మార్కులు వస్తే ఇంటర్మీడియట్లో చాలా అతి గొప్పగా మార్కులు వచ్చినట్టు ఈవేళ 99%, 98%, 95%, 90% మార్కులు వస్తే సరైనటువంటి మార్కులు కాదు అనేటువంటి స్థాయికి చేరిపోయి. నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివాను, ఎయిడెడ్ కళాశాలలో చదివా, ఒక చిన్న కళాశాలలో. ఇంటర్మీడియట్లో 65% మార్కులు వచ్చాయి నాకు. కానీ 65% మార్కులు ఆ కళాశాల ఫస్ట్. ఆ కళాశాలలో టాపర్ నేను 68%. కానీ ఈవేళ 68%, 70%, 80% అంటే కూడా తల్లిదండ్రులు సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి లేదు, మీకు అంతకన్నా సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి పోటీతత్వం ఎంత పెరిగింది అనేటువంటి విషయానికి ఉదాహరణ మీకు అన్ని చెప్తా ఉన్నా. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివాక డిగ్రీ కామర్స్లోకి మారిపోయా. అదర్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది మనకి. విద్యార్థి సంఘాల్లో పనిచేయడం, కళాశాల యాజమాన్యాల మీద పోరాడటం, అధ్యాపకులు ఏమన్నా తప్పు చేస్తే నిలదీయడం, ఇవాళ నిలదీసేటువంటి పరిస్థితి లేదు. వెరసి నాకు ఈ 68% మార్కులు రావడానికి కారణం ఏంటంటే నేను అవలంబించేటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో, నేను చేసేటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో కళాశాలలో, అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యానికి నచ్చలే, నాకు పాఠాలు చెప్పేటువంటి అధ్యాపక బృందానికి నచ్చలే. ఏదైతే ప్రాక్టికల్స్ మార్కులు ఉంటాయో ఫెయిల్ చేయడం ఇష్టం లేక ఎగ్జాక్ట్గా అత్యవసర మార్కులు వేసి పాస్ చేశారు కాబట్టి నా మార్కులు 68% ఆగిపోయాయి. ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ప్రాక్టికల్ మార్కులు. కానీ నా పోరాటతత్వాన్ని మార్చుకోలేను, నా ఉద్యమాలను ఆపుకోలేను. నేను కొన్ని దేశభక్తి సంస్థలు కలిగినటువంటి సంఘాల్లో పనిచేస్తున్నాను కాబట్టి సైన్స్ గ్రూప్ మనకు పడదని చెప్పేసి నేను కామర్స్లోకి పోయా, బీకామ్ చదువుకున్నా, యాక్టివిటీ పెంచుకున్నా, నాకు ఇష్టమైనటువంటి యాక్టివిటీ. సోము వీర్రాజు గారి దృష్టిలో పడ్డా. ఒక రకంగా సోము వీర్రాజు గారు మా గురువు గారు. రాజమండ్రి నుంచి వచ్చి ఈ ఏడో భీమవరంలో మంచి సంస్థల్లో పనిచేస్తున్నాడు. అప్పటికే ఆయన పనిచేస్తున్నారు. అనేక సార్లు నన్ను సంప్రదించి కలిసి నేను దేశభక్తి కలిగినటువంటి సంస్థల్లో రాజకీయ పార్టీలు పేరు చెప్పడం ఇక్కడ ఇష్టం లేదు కాబట్టి ఆ సంస్థల్లో పనిచేసి వేళ కేంద్ర మంత్రిని అయ్యానంటే నేను ఆ సంస్థల్లో పనిచేసినటువంటి కారణంగా అయ్యాను. విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిని, యువజనుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిని, చదువుకున్న తర్వాత ఏదైతే విద్యా సంస్థల పట్ల ఉన్నటువంటి అవగాహన కానివ్వండి, ప్రేమ కానివ్వండి, మక్కువ కానివ్వండి, కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాను. అదే కళాశాలలో
అధ్యాపక వృత్తికి రాజీనామా చేసి భీమవరంలోనే అతిపెద్ద విద్యా సంస్థలు అయినటువంటి రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యా సంస్థలు అయినటువంటి డిఎన్ఆర్ విద్యా సంస్థలకు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఎన్నికయ్యి 13 సంవత్సరాల పాటు విద్యా సంస్థల కరెస్పాండెంట్గా పనిచేశారు. కళాశాల కరెస్పాండెంట్గా పనిచేసినటువంటి సమయంలో అక్కడ అధ్యాపకుడిగా పనిచేశాను కాబట్టి అధ్యాపకుల యొక్క సమస్యల మీద అవగాహన ఉంది. విద్యార్థి సంఘాల నాయకుడిగా విద్యార్థి సంఘాల కళాశాల స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి విద్యార్థి సంఘాల్లో విద్యార్థుల సమస్యల మీద అవగాహన ఉన్నది. ఆ విధంగా విద్యార్థుల కోసం నిరంతరం నేను కరెస్పాండెంట్గా ఉన్నటువంటి సమయంలో నిరంతరం విద్యార్థుల సమస్యల మీద దృష్టి పెట్టి కళాశాల కరెస్పాండెంట్గా పనిచేసినటువంటి అనుభవం నాకు. ఈ కాతేరు ప్రాంగణంలో 20,000 మంది, అటు భీమవరం కానీ ఇటు వైజాగ్ కానీ కలిపి దాదాపు 42,000 మంది వేళ చదువుతూ ఉన్నారంటే ఒక అత్యుత్తమైనటువంటి కళాశాలలో మనం చదువుకుంటున్నాము అనేటువంటి దానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. 100% మార్పులు తెచ్చేసుకున్నాం కాబట్టి నేను నా జీవితంలో ఉత్తమంగా సెటిల్ అయిపోతాను కాబట్టి నా అమ్మ నాన్న నా భార్య బిడ్డలు లేకపోతే నా బంధువర్గం క్షేమంగా ఉంటుంది కాబట్టి నా ఎదుగుదల నా కుటుంబానికి మాత్రమే పరిమితం, నా బంధువర్గానికి మాత్రమే పరిమితం అనేటువంటి ఆలోచనటువంటి వ్యక్తుల కన్నా నా యొక్క ఉన్నతిలో ఈ సమాజానికి బాధ్యత లేదనేటువంటి వ్యక్తులు భావించేటువంటి వ్యక్తుల కన్నా 70% మార్కులు 70% మార్కులు 60% మార్కులు వచ్చి నా ఎదుగుదలలో మాతృభూమి భరతమాత పాత్ర ఉన్నది, బాధ్యత ఉన్నది కాబట్టి అవసరమైనటువంటి సందర్భాల్లో దేశం కోసం తల్లి భారత కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి యువకులు ఇవాళ ఈ దేశానికి అవసరం ఉంది అనేటువంటి విషయం స్పష్టం చేస్తూ ఉన్నారు. మార్కులు చూసి మురిసిపోవడమే కాదు, మార్కులు అవసరం ఉన్నది, మంచి మార్కులు రావాలి. కానీ మార్కులు చూసి మురిసిపోయేటువంటి పౌరుల యొక్క అవసరం ఈ దేశానికి లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను చెప్పిన సామాజిక బాధ్యత అంటే మీరేం పెద్ద బరువు మోసేటువంటి పరిస్థితి కాదు. మనం ఏదైతే మాతృభూమి నుండి తీసుకున్నామో అందులో ఎంతో కొంత తిరిగి సమాజానికి ఇవ్వాలనేటువంటి ఆలోచన. నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే అవసరమైనప్పుడు 1000, 100 రూపాయలు, 2 రూపాయలు సమాజంలో ఖర్చు పెట్టు. ఇవాళ మీ విద్యా సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి తిరుమలరావు గారు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఆర్థికంగా స్థిరపడ్డారు కాబట్టి మనం సంపాదించిన దానిలో ఇదంతా రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంలో అనేక సామాజిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా 3 కోట్లు 4 కోట్ల రూపాయలు ఇందాక చెప్పడం ఏదో బాసు గారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయ్యాక ఈ దేశంలో బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేటువంటి లాభాల్లో 2% సమాజం కోసం ఖర్చు పెట్టాలి. అదే కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెడితే ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ కూడా 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖర్చు పెట్టారు. విద్యా సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి తిరుమలరావు గారు కూడా అయితే విజయవాడలో పెద్ద ఎత్తున వరద బీభత్సం వస్తే దాదాపు 1,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అంతేకాదు అక్కడ చాలా రోజుల పాటు రోజు 25,000, 30,000 మంది కుటుంబానికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆయన చదువుకున్నటువంటి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఏదైతే ఉందో ఆ కళాశాలలో దాదాపు 8 తరగతి గదులు నిర్మించి ఇవాళ అక్కడ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా మనందరూ పూజించేటువంటి ఆరాధ్య దేవుడు ఏదైతే ఈ తిరుమల విద్యా సంస్థలు తిరుమలరావు గారు టీటీడీ తిరుమల వెంకటేశ్వరునికి దేవస్థానానికి ₹1 కోటి విరాళం ఇచ్చారు. ఇది సామాజిక బాధ్యత. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కు 10 లక్షల రూపాయలు ఇచ్చారు బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ కోసం. విద్యా సంస్థలు చైర్మన్ నెలకొల్పినటువంటి విద్యా సంస్థలు మీరంతా కూడా చదువుకుంటున్నారు కాబట్టి వీటిని కూడా మనం ఆదర్శంగా భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఈ బాధ్యత లేకుండా దయచేసి ఎవరు కూడా ఉండదు భవిష్యత్తులో. అలా ఉన్న రోజున మన వంతు బాధ్యతని సక్రమంగా నిర్వర్తించినట్టు కాదు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను చాలా స్పష్టం చేస్తూ సహాయం నేను చేయాలి, ఈ మాతృభూమి బాగుండడానికి ఆరోగ్యకరంగా ఉండడానికి నా వంతు నేను కృషి చేయాలనేటువంటి ఆలోచన అందరూ చేయాలనేటువంటి ఉద్దేశంతో మంత్రి గారు చాలా బాధ్యత ఉన్నటువంటి మాట మనందరికీ చెప్పారు. డెఫినెట్గా మనందరం గుర్తుపెట్టుకుందామమ్మా. సో మనకు 2 కావాలి. ఏమేంటి? ఒకటి మార్కులు కావాలి, రెండోది బాధ్యత కూడా తీసుకుంటాం. కరెక్టమ్మా? మరొక ఎక్స్పీరియన్స్ ఏమంటే మార్కులు
బాధ్యతగాను ఉంటాం. సో డెఫినెట్గా మీరు చాలా మంచి మాట చెప్పారు. మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన వీధిలో ఉన్నవాళ్ళు, మన ఊర్లో ఉన్నవాళ్ళు, ఈ దేశంలో ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి అనే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి సార్ చెప్పిన